ఆఖరి మాట, ఆత్మీయ జీవితంలో కూడా నువ్వు పడతా లెగుస్తా ఉన్నావు. ఓకే, కొంతమందికి ఇది ఒక డౌట్ ఉంటుంది, మరి ఎట్లా నా ఆత్మీయ జీవితం స్థిరంగా లేదు, 4 రోజులు ఆత్మీయంగా బలంగా ఉంటే 5వ రోజు నేను తేడా పడుతున్నాను, మళ్ళీ బలహీన పడుతున్నాను, దేవుని దగ్గర రావాలంటే ముఖం చెల్లట్లా. నేను చెప్తున్నాను నీకు ఒక సలహా. ఓకే, ఆత్మీయ జీవితంలో పడతా లెగుస్తా ఉన్నావు, కానీ నువ్వు పడతా ఉండాలి అని అయితే అనుకోవటం లేదు, స్థిరంగా నిలిచి ఉండాలని అయితే నీ గుండెల్లో ఆశ ఉంది, కానీ నిలవలేక పడుతున్నావు కొన్ని సన్నివేశాల్లో, కొన్ని ఘట్టాల్లో. అయితే దేవుడు దానికి నీకు ఇచ్చే సమాధానం ఏంటంటే, దీన్ని కూడా నువ్వు దేవుని ముందుకు తీసుకెళ్ళు. నువ్వు పడతా లెగుస్తా ఉన్న స్థితిలో దేవునికి దూరం కావాకు. పడతా లెగుస్తా కూడా నువ్వు దేవుని పాదాల దగ్గర కూర్చో. అంటే పడమని చెప్పట్లా నేను. పడతా లెగుస్తా ఉన్న స్థితిలో సాతాను ఏమంటాడంటే, ఏ ముఖం పెట్టుకొని దేవుని దగ్గరికి వెళ్తావు నువ్వు అంటాడు. వాడి మాట వినవాకు. నా దేవుడు నన్ను త్రోసివేయడు, నేను ఆయన పాదాల దగ్గరికి వెళ్తాను, ఆయనే నాకు ఆ బలాన్ని ఇస్తాడు, నేను నిలబడతాను. ఆయన నన్ను నిలబెడతాడు. నువ్వు అలా కాకుండా దేవునికి దూరం అయ్యావు అనుకో, ఇక నువ్వు ఫిక్స్ అయిపోయావని అర్థం పడిపోవటానికి. అట్లా కాకుండా నువ్వు దేవుని దగ్గరికి పదే వస్తున్నావు అనుకో, పోరాడుతున్నావు అని అర్థం. ఏమైనా అర్థమైందా నేను చెప్పింది? ఎంతమందికి అర్థమైందో చేతులు ఎత్తితే సంతోషపడతాను నేను కూడా. ఏమర్థమైంది? నీ అడుగులు జారిన వేళ సాతాను నీ దగ్గరకు చేరి దేవునికి దూరం కమ్మంటాడు. దూరం కావటానికి లేదు, ఆయన దగ్గరికి వెళ్ళాలి. మొంగమూరి దేవదాసయ్య గారు ఒక అద్భుతమైన మాట చెప్పాడు. పెద్ద ఎదవని అన్న ఫీలింగ్ నీకుందా? ఎదవని అన్న ఫీలింగ్ నీకుందా? నా భాషలో చెబుతున్నా. సరే, నువ్వు ఎదవ అయితే అయ్యావు, అట్లానే వెళ్ళి దేవుని ముందు మోకాళ్ళే అన్నాడు. అట్లానే ఆ స్థితిలో నేను వెళ్ళి మోకాళ్ళే అన్నాడు. నేను పెద్ద పనికి మాలిన దాన్ని, బలహీనరాల్ని అన్న ఫీలింగ్ నీకుందా? అట్లయితే నువ్వు ఆ స్థితిలోనే వెళ్ళి ఆయన దగ్గర మోకాళ్ళేయమన్నాడు. ఎలాంటి మాటో చూడండి. నీ బలహీనతలను సాతాను నీకు చూపించి దేవునికి దూరం కా, దేవుడు నిన్ను ఒప్పుకోడు అంటాడు. నువ్వు వాడి మాట వినొద్దు. నన్ను కొడితే కొట్టాడు, తిడితే తిట్టాడు, బలపరిస్తే బలపరుస్తాడు, నేను ఆయన దగ్గరికే వెళతా, ఆయన వదలను. ఏమనాలి? నేను ఆయన దగ్గరికే వెళతా, ఆయన మాత్రం వదిలిపెట్టను. నేను, నా దేవుడు నాకు బలం ఇచ్చిందాకా. యెహెజ్కేలు, నీవు చక్కగా నిలబడు, నరపుత్రుడా నీవు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడాలి అన్నప్పుడు యెహెజ్కేలు నిలవలేకపోయాడు. ఆత్మ యెహెజ్కేలు నిలబెట్టినట్టు అవసరమైతే నా దేవుడు తన ఆత్మను పంపి నన్ను నిలబెట్టుకుంటాడు. అప్పటిదాకా నేను ఆయన